8:40 జిమ్కి వెళ్ళాలి. ఈ గొడవల్లో పడి ఫిట్నెస్ ని కేర్లెస్ గా వదిలేసాం. రేపు బిజినెస్ లో లేజీగా ఉంటే ఎలా? ఫిట్ గా ఉండాలి, యాక్టివ్ గా ఉండాలి. లక్ష్మి, లక్ష్మి, వస్తున్నా అత్తయ్య గారు. అత్తయ్య గారు, కాఫీ తీసుకోండి. నేను కాఫీ కోసం పిలవలేదు లక్ష్మి. నిన్న ఇంట్లోకి రావాల్సిన కళ్యాణమూర్తుల్ని అశుభం జరగడం వల్ల గుమ్మం బయట నుంచే వెనక్కి పంపించాల్సి వచ్చింది. కళ్యాణం చేసిన వాళ్ళు బయట నుంచే వెళ్ళిపోయారు. కనీసం శేషవస్త్రాలైనా తీసుకొని నువ్వు నేనైనా కట్టుకొని ఇంత పొంగలి చేసి ఇంట్లో దేవుళ్ళకి నైవేద్యం పెడితేనన్నా ఆ కళ్యాణ ఫలితం దక్కుతుంది. అలా చేస్తే స్వామివారి ఆశీస్సులు దక్కి అష్టైశ్వర్యాలు, అభివృద్ధి, తలచిన కార్యాలు నిర్విఘ్నంగా సాగుతాయంటారు. నువ్వు కూడా రా, వెళదాం. నిన్న గొడవకు సాహు వాళ్ళు హడలిపోయి ఉంటారు. మాతో బిజినెస్ క్యాన్సిల్ అంటారేమో. ఆ శేష వస్త్రాలు నేనే తెచ్చుకొని పొంగలి నైవేద్యం పెట్టాలి. పీటల్ మించి లేపారుగా, కనీసం ఆ శేష వస్త్రాలైనా కట్టుకొని ఆ పొంగలేదో నన్ను నైవేద్యం పెట్టనివ్వండి. పుణ్యాలన్నీ వాళ్లే మూట కట్టుకునేలా చేశారు. ఇప్పుడు ఈ పుణ్యం మీరు మూట కట్టుకోవాలని చూస్తున్నారా? ఆ వస్త్రాలేవో నేనే తీసుకొచ్చి కట్టుకుంటాను. ఇదేనే నీ దగ్గర ఉన్న కొసెర్రి. తమరికి ఇలాంటివి నచ్చవని మేమే వెళదాం అనుకున్నాం. నన్ను అడిగారా? నేను రానన్నానా? నీ తత్వం తెలుసు కాబట్టే రానంటావేమో అనుకున్నాం. అనుకుంటారండి, అన్ని మీకు మీరే అనుకుంటారు. నన్ను బాధ్యురాల్ని చేస్తారు. ఇప్పుడెందుకే వాదన? నువ్వు వస్తానంటావు అంతేగా? సరే రా, పద వెళదాం. లక్ష్మి, నువ్వు కూడా రా. అలాగే అత్తయ్య గారు. రండమ్మా, రండి. నిన్న వల్లి కళ్యాణం, శేషవస్త్రాలతో ఇవాళ వారి తల్లిదండ్రులైన శివపార్వతుల అర్చన.